తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 50 మందికి కరోనా పాజిటివ్ నమోదు. కోవిడ్-19 కట్టడికి ప్రజలు మరికొద్ది రోజులు సహకరించాలి. భద్రాచలంలో లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్. కరోనాపై అవగాహన గీతాలను రూపొందించాలి. బాలాజీ దూసరి రూపొందించిన గీతాలను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నమస్తే తెలంగాణ పేపర్ వార్తను ఖండించిన కరీంనగర్ ఎంపీ. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కుమార్. తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులతో సహా ఇప్పటివరకు మొత్తం 700 కేసులు నమోదైనట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో నిన్న కరోనా మరణం నమోదు కాలేదని, ఈ వైరస్ బారి నుంచి కోలుకున్న 68 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 10,000 మంది వైద్య పరీక్షలు నిర్వహించామని, హైదరాబాద్లో 800 నమూనాలు పరీక్షించినట్లు చెప్పారు. నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్కు వెళ్లొచ్చిన వారేనని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అమలు తీరును భద్రాచలంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో సమీక్షించారు. కోవిడ్-19 కట్టడి నేపథ్యంలో నిరుపేదలకు, వలస కూలీలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముందు చూపుతో సీఎం లాక్డౌన్ కొనసాగించారని, ప్రజలు సహకరించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కోరారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో కరోనా వచ్చిన తర్వాత, లాక్డౌన్ మొదలైన తర్వాత మొదటిసారి ఏం జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం వారికి అందుతుందా, ఏ విధంగా చేస్తున్నారని ఇక్కడ చూడటానికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా కట్టడి కోసం బ్రహ్మాండమైన చర్యలు తీసుకొని విజయవంతంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మరి లాక్డౌన్ మొదలై 20 రోజులు కంప్లీట్ అయింది. నిన్నటితోనే మొదటి దఫా అయిపోయింది అనుకుంటే, ఈరోజు మన రాష్ట్రం 30వ తారీఖు వరకు, అలాగే ప్రధానమంత్రి గారు 3వ తారీఖు వరకు దీన్ని పొడిగించారు. కాబట్టి ఏ పేదవాళ్ళు కష్టపడకుండా ఈరోజు మరి ఇళ్లలో ఉంటున్నారు. ఇంత పెద్ద వైపరీత్యాన్ని ఎదుర్కోవాలి అని అంటే అందరి సహకారం అవసరమనే ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్లకు 1 నెల రేషన్ 12 కేజీల బియ్యం, అలాగే 1500 ఒక కార్డుకు ఇప్పటికే ఇచ్చాము. అలాగే వలస కూలీలు ఈ రాష్ట్రంలో సుమారు మరి 10 లక్షల వరకు వలస కూలీలు ఉంటే, ఏ ఒక్క వలస కూలీ ఒక పూట పస్తులు ఉండొద్దని ముఖ్యమంత్రి గారి ఆలోచన. వారికి కూడా 12 కేజీల బియ్యం 500 రూపాయలు చొప్పున ఇచ్చాము. ఏజెన్సీకి సంబంధించి కలెక్టర్ గారు, పిఓ గారు, మా ఎంటైర్ టీం అంతా ఎప్పటికప్పుడు మరి పేదవాళ్లకు, గిరిజనులకు, ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి, వారికి నిత్యావసర వస్తువులు సక్రమంగా వస్తున్నాయా లేదా, అలాగే అత్యవసరమైన సర్వీసులన్నీ అందుతున్నాయా లేదా చూడడానికి కొంచెం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ జిల్లాలో మొదట్లోనే 4 పాజిటివ్ వచ్చాయి. అలాగే వారితో ప్రాథమికంగా సంబంధాలు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, లేకపోతే వాళ్ళతో కలిసిన వాళ్ళందరూ కూడా నెగిటివ్గా ఉండి వాళ్ళ క్వారంటైన్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మా ముందున్న సవాలు ప్రతి ఏజెన్సీ గూడాల్లో, తండాల్లో, గ్రామాల్లో వాళ్లకు నిత్యావసర వస్తువులు సక్రమంగా అందాలి.
ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం దర్శకుడు బాలాజీ దూసరి రూపొందించిన గీతాలను ప్రముఖ నటుడు శ్రీకాంత్తో కలిసి రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరించకుండా ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త వల్లే నేడు పూర్తి నియంత్రణలో ఉందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఇప్పటికే ఎన్నో అవగాహన గీతాలను రూపొందించి ప్రజలకు అందించామన్నారు. సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న 40 మంది పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన లాక్డౌన్ బ్రేక్ వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్డౌన్ ఉన్నందున తెలంగాణ ప్రభుత్వంపై మేము ఎక్కడ విమర్శలు చేయలేదన్నారు. అధికార పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పేపర్ ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా రాశారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా దొరుకుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు సాయంత్రం నివేదికలు తెప్పించుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని ఎక్కడ విమర్శలే, ఎక్కడ కూడా సూచనలు సలహాలు ఇచ్చినాం. మా సూచన కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. మోడీ గారి యొక్క సూచనల మేరకు, మోడీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేయాలి, రాజకీయ కోణంతో చూడద్దు, విమర్శలకు ప్రతి విమర్శకు అవకాశం ఇవ్వద్దని చెప్పి మొదటి నుంచి కూడా అదే ఆలోచన దూరతోని మేము సేవ చేస్తూ వస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా తిండికి లేకున్నప్పుడు కూడా, ఇంట్లో తిండికి కష్టం ఉన్నప్పుడు కూడా ఈరోజు సేవ చేసే సందర్భంలో ఇలా ప్రజలకు సేవ ఇస్తున్నారు. ప్రతిరోజు 5 కార్యకర్తలకు భోజనం పెడుతూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి యొక్క సూచనల సలహాతోని మనం ఐక్యతతోని ముందు పోవాలన్నాం. మేము ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్ని పార్టీల పిలిచి మీటింగ్ పెట్టిండు, ఎంతమంది మంత్రులు పిలిచి మీటింగ్ పెట్టిండు. ఇవాళ మా కార్యకర్తలు, మా నాయకులు అన్నిటికి భరించి రెడ్ జోన్, ఐసోలేషన్ వార్డులో రెడ్ జోన్లో కూడా మా కార్యకర్తలు భరించి తెగించి ఇవాళ అన్నిటికీ తట్టుకొని రెడ్ జోన్లో పేదలకు సేవిస్తున్నారు. 7 కార్యకర్తలు, 2-3 మంత్రులు తిరుగుడు తప్ప ఎక్కడ పోయిన మీ కార్యకర్తలు, 7 మీ అందరు మీ ప్రభుత్వం అంతా ఇవాళ లాగ్ బ్రేక్ అని ఇస్తారా మీ పత్రికల్లో? ఇదేనా మీ పత్రిక రాసేది? ప్రజలను తప్పుదారి పట్టిస్తారా? ఇలా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వలస కార్మికులందరూ రోడ్డు లాక్డౌన్ బ్రేక్ చేసి కనీసం రేషన్ ఇవ్వలే.
రేషన్ ఇవ్వకపోవడం వలన ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలంతా రోడ్డు మీకు ఎక్కియాలా, తిండికి లేక నీళ్లు లేక రోడ్డు మీకు పోతుంటే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి పేద ప్రజలు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ దాకా ఎట్లా వచ్చారు, ఎవరి నిర్లక్ష్యం వాళ్ళు వచ్చి నడుచుకుంటా వాళ్ళందరి అక్కడ అధికారులు ట్రాక్టర్లు తీసుకుపోయి జంగల్లో వేసి పెట్టారు. చిన్న పెద్ద తేడా లేకుండా జంగల్లో వేసి పెడితే వాళ్ళకి కష్టంగా రోడ్డు దిగి వచ్చాడు. ఎవరి నిర్లక్ష్యం వల్ల వాళ్ళు వచ్చారు? రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్ని ఇస్తుందో చెప్పండి ప్రభుత్వం. పెన్షన్ పైసలు ఎన్ని ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జోడిస్తుందో చెప్పండి. ఉచిత గ్యాస్ ఏడిస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు. పప్పు ఎందుకు ఇస్తున్నారు మీరు? పెన్షన్ పైసలు ఎందుకు ఇస్తున్నారు ప్రజలు? ఉద్యోగులకు ఎవరు ఇస్తున్నారు? ఇది మీరు ప్రభుత్వం చేసేది అంటే మేము ఎట్లా వాటిని సహకరించాలని సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు విమర్శించాలి, మేము ఎప్పుడు కూడా సూచనలు సలహాలు ఇచ్చినాం. దాన్ని విమర్శనాత్మకంగా తీసుకోవద్దని కూడా సలహా ఇచ్చినాం. ఈరోజు ఉదయం కూడా 10 గంటలకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారితో క్లియర్గా నేనే మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుని హోదాలో. మేము మీకు సహకరిస్తున్నాం, ఫ్యూచర్లో సహకరిస్తాం. మేము ఇచ్చేటువంటి కొన్ని సూచనలు ఇచ్చినాం. కింది స్థాయిలో ప్రతిరోజు మేము సమీక్ష చేస్తున్నాం. కింది స్థాయిలో ప్రతిరోజు 5 నుంచి 6 గంటల వరకు బూత్ స్థాయి అధ్యక్షులతో సమీక్ష చేస్తున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాకు చెప్తున్నారు, మేము మీకు విన్నవిస్తున్నాం. దయచేసి దీన్ని విమర్శనాత్మకంగా తీసుకోకండి, డిమాండ్గా భావించకండి. మేము చెప్పే సూచనలు మీకు పాటించడం వల్ల దాన్ని అమలు చేస్తే, ఆ సూచనలు దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రజలు ఐక్యతతో ఉంటారని చెప్పి వాళ్ళ దేశ ప్రజలందరూ ఐక్యతతో ఎందుకు వేస్తున్నారండి వాళ్ళ? అది కూడా ముఖ్యమంత్రి అంటాడు మళ్ళా. అంటే ముఖ్యమంత్రి గారు పిలుపునియ్యగానే చప్పలు కొట్టిరా అందరూ వచ్చి? ముఖ్యమంత్రి గారు జ్యోతి పట్టిరా అందరూ జ్యోతి పట్టిరా? దేశం మొత్తం రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తున్నారు కాబట్టి. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ అనుమానితులను పరీక్షించే కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక్ పరిశీలించారు. కరోనా వైరస్ చికిత్స చేసే ప్రక్రియలో వైద్యులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్యులను కోరారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్ను కలెక్టర్ శశాంక్ కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి పరిశీలించారు. జగ్గయ్యపల్లి, మాచినపల్లి, పెద్దపల్లి గ్రామాలలో జమ్మికుంట PSCS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జెడ్పీ అధ్యక్షురాలు కనుమళ్ల విజయ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఏ గ్రామంలో పండించిన పంటను అదే గ్రామంలో కొనుగోలు చేసేలా ప్రభుత్వం సెంటర్లను ఓపెన్ చేసిందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సీతాఫల్ మండి డివిజన్లో శ్రీనివాస్ నగర్ కాలనీ, కౌసర్ మసీద్, బౌద్ధనగర్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లను నార్త్ జోన్ డీసీపీ కల్వేశ్వర్, ఏసీబీ వెంకటరమణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావులతో కలిసి పరిశీలించారు. కరోనా వైరస్ ఈ ప్రాంతంలో విస్తరించడంతో అధికారులు సీతాఫల్ మండి డివిజన్ లోపల పలు ప్రాంతాల్లో నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను బయటకు రాకుండా నియంత్రణ చర్యలు చేపట్టారు. మీ వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు సార్? కొన్ని చోట్ల 5కే వెళ్ళిపోతారు, 9 దాకా ఉంటలేరు. మనం ఇక్కడ అది నిన్న రామస్పూర్లో ఒక ఫోటో పేపర్లో వచ్చేసరికి అది ఒక ఫోటో వచ్చి అన్ని సికింద్రాబాద్ అన్నిటినీ మన దాంట్లో రియల్లీ ఎస్పెషల్ వెంకటరమణ గారు 8 అవర్స్ కూడా నిన్న ఫోటోలు చూశాను. అరౌండ్ 9:30 సార్ కూడా 10:30 నిన్న మొన్న 10:30కి ఇక్కడ వచ్చారు సార్ గాంధీకి. ఇక మా డిఫెన్స్ స్టాఫ్ అంటే మార్నింగ్ వర్క్ ఈవినింగ్ వర్క్ క్లీన్ చేస్తారు. 2 times స్ప్రేయింగ్ చేస్తున్నాం. అండ్ కమ్యూనిటీస్ కూడా నోట్ చేసుకోవడం అప్పుడు 12 o'clock అండ్ ఈవినింగ్ 5:30, 6 వరకు పీపుల్స్ ఏమన్నా బట్ ఎనీహౌ 2 shifts పెట్టాము అండ్ మేకింగ్ దెమ్ టు స్టాండ్ అప్ టు 9 o'clock. Some of our morning by 6 o'clock they will be as usual. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలంలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో స్థానిక జెడ్పీటీసీ బింగిదాస్ అనాస్పూర్ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు బియ్యం, గుడ్లు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు నాకు కల్పించిన దాంట్లో పేదలకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు మండలంలో 18 గ్రామాల్లో పారిశుద్ధ కార్మికులకు సహాయం చేస్తూ వచ్చానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి స్థానిక సర్పంచ్ రంగయ్య గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, అదేవిధంగా గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు, ఎంపీఓ గారు హాజరైనందుకు వారికి ప్రత్యేక నమస్కారాలు. మరి మనందరికీ తెలుసు, గత నెల 22వ తారీఖు ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఏదైతే జనతా కర్ఫ్యూ పాటించామో మరుసటి రోజు నుంచి దాదాపు 25-26 రోజులుగా మరి లాక్డౌన్ను ప్రధానమంత్రి గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, 25 రోజులుగా స్వీయ నిర్బంధంలో ప్రతి ఒక్కరూ ఈ దేశంలో సహకరించడం, మరి రోగాలు పెరగకుండా ముందు జాగ్రత్తగా చర్యగా ప్రధానమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అందరం మనం కట్టుబడి ఉండడం వల్ల ఈ యొక్క కరోనా వైరస్ని కట్టడి చేయగలిగినాం. అందులో భాగంగానే లాక్డౌన్ కార్యక్రమంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళకూడదనే సందర్భంలో ఈ యొక్క రాష్ట్రంలో మరి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే బయటికి వస్తే వాళ్ళని కట్టడి చేసి ఇళ్లకే పరిమితి చేయడానికి వాళ్ళైతే 24 గంటలు ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా డాక్టర్లు ఈ కరోనా బారిన పడ్డటువంటి రోగులను ఎప్పటికప్పుడు 24 గంటలు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మరి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి బియ్యం కానీ, పేదవాళ్ళకు బియ్యం పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా వలస కార్మికులకు పంపిణీ చేయడం కానీ వాళ్ళు నిరంతరం రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఆశా వర్కర్లు, అదేవిధంగా ఏఎన్ఎంలు, మరీ ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు. మరి మనందరికీ తెలుసు, ఈరోజు పారిశుద్ధ కార్మికులు ప్రధానమైనటువంటి డిపార్ట్మెంట్లలో పారిశుద్ధ కార్మికులు కూడా ఈరోజు రాష్ట్రంలో అక్కడ పట్టణాల్లోనైతేనే, మున్సిపాలిటీలో అయితేనే, గ్రామ పంచాయతీలో పారిశుద్ధ కార్మికులు ఈరోజు క్లీన్ చేయడం వల్ల ఈ యొక్క రోగాన్ని మన భారతదేశంలో నియంత్రించగలుగుతున్నామంటే ప్రధానంగా పారిశుద్ధ కార్మికుల యొక్క సహాయం ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు వాడలు, మురికి వాడలు, చెత్తను క్లీన్ చేసుకుంటా తమ భార్య బిడ్డల్ని కూడా పక్కన పెట్టి కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు ఈ దేశం కోసం సేవ చేస్తున్నారు. ఈ యొక్క అనాజ్పూర్ గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు ఈ గ్రామం
ఎప్పటికీ మీకు రుణపడి ఉంటుంది. మీకు మహత్తరమైనటువంటి కార్యక్రమం, మీ దేశానికి సేవ చేసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మీరు కూడా పాలు పంచుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో సర్పంచ్ చింతం రమేష్ ఆధ్వర్యంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా సరిహద్దులలో చెక్పోస్టులు నిర్మించాలని కలెక్టర్ ఆదేశాల మేరకు తడగొండ గ్రామాల్లో 2 చోట్ల చెక్పోస్టులు నిర్వహించడం జరిగిందన్నారు. అత్యవసర నిమిత్తం వాహనాలను ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వాహనాలను మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తున్నామని, వాహనదారులు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టూ బార్డర్ ఉన్నంత వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇట్లా పైపుల ద్వారా ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గ్రామ ప్రజలు, తడగొండ గ్రామ ప్రజలు కానీ, బోయినపల్లి మండల ప్రజలు కానీ, రాజన్న సిరిసిల్ల ప్రజలు అందరూ గుర్తించుకొని దీన్ని గమనించుకొని పోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి చూసుకొని పక్క వాళ్ళకు కూడా తెలిసేది చేసి ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని చెప్పి, ఎందుకంటే కరోనా రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెంచుకొని ఈ కరోనా కోసం దీనికోసమే ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగత శుభ్రత పరచుకొని మనం ఎవరింటికి పోయినా కానీ చేతులు కడుక్కోవాలి. కిరాణా సామాన్కి పోయినా కానీ చేతులు కడుక్కొని తీసుకోవాలి. కిరాణా యజమానులు కూడా ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు బయటకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళు సామాన్కి పోయినప్పుడు కంపల్సరీ దుకాణ యజమానులు మాత్రం కంపల్సరీ సామాన్య రేట్లకే ఇచ్చుకుంటూ వాళ్ళను చేతులు కడుక్కున్న వారికే, వ్యక్తిగత శుభ్రత చేసుకున్న వారికే సామాన్ ఇవ్వాలని చెప్పి కోరుతూ, మేము కడుక్కొని ఏమవుతుందిలే అన్న వాళ్ళకి మొత్తం సామాన్ ఏకండి అంటే మా గ్రామ పంచాయతీకి కాబట్టి మేము మంచి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కంపల్సరీ తడగొండ గ్రామ ప్రజలు దృష్టిలో పెట్టుకొని అత్యవసరం వ్యవసాయానికి సంబంధించిన కూరగాయలకు అవసరం ఉన్నప్పుడే రావాలి. వచ్చిన వారు కంపల్సరీ మాస్కును కూడా మన పద్మ ఫౌండేషన్ వారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చేవారికి ఇస్తాం కానీ ఎవరైనా కంపల్సరీ మాస్క్ మాత్రం బయటకు రావద్దు. ఎందుకంటే మాస్క్ లేకుండా వస్తే మాత్రం జరిమానా విధించడం జరుగుతుంది. కంపల్సరీ గస్తీ కానీ, మన చేతులు కానీ, కండువా కానీ ఏదో ఒకటి కట్టుకొని బయటకు రావద్దు తప్ప అవసరంగా బయటకు రావద్దు, తిరగద్దు. కంపల్సరీ గమనించుకోండి. ఇక్కడ మన కాసారం రోడ్డుకు బార్డర్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గర్చగుంది రోడ్డుకు చేసుకోవడం జరిగింది. మన 2 వైపులా అక్కడ మల్కాపుర వాళ్ళు మల్కాపుర చేశారు. నల్గొండ కాడ చుట్టూ రాయన జిల్లా బార్డర్ మొత్తం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా గుర్తుంచుకొని పనులకు వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. వ్యవసాయ పనులకు అత్యవసర పనులు తప్పించి మిగతా వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళొద్దని చెప్పి కోరుతున్నాను. రాజకీయ జన్మనిచ్చిన వార్డు ప్రజల సేవలు మరవలేనని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజ్ అన్నారు. 10వ వార్డులోని ఓల్డ్ అర్బన్ కాలనీలో అర్హులైన నిరుపేదలకు గుర్తించి 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఆమె తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించడంతో వార్డు పరిధిలో నిరుపేదలు తినడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని సొంత ఖర్చులతో నిరుపేద ఆకలి తీర్చడానికి సరుకులను అందజేసినట్లు తెలిపారు. ఢిల్లీ మర్కజ్ మత ప్రార్థనకు వెళ్లొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో మరి వేములవాడ పట్టణంలోని ఒకరికి సుభాష్ నగర్ చెందిన వ్యక్తికి ఒకరికి పాజిటివ్ రావడం జరిగింది. మరి ఆ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకి తరలించాము. మిగతా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా ఐసోలేషన్ వార్డుకి ఇక్కడ స్థానికంగా మన లక్ష్మీ గణపతి కాంప్లెక్స్కి తరలించడం జరిగింది. మరి రెడ్ అలర్ట్ అయిన ప్రాంతానికి మొత్తం మా మున్సిపల్ పరంగా ప్రతి ఇంటికి మంచినీరు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా పండ్లు, కూరగాయలు, పాలు అన్ని పంపిణీ చేస్తున్నాం. ఏ ఒక్కరికి నిత్యావసర సరుకులు కొరత రాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి మన ఏఎంఆర్ కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఇంటింటికి సర్వే చేసుకుంటూ వాళ్ళ టాబ్లెట్స్, ముఖ్యంగా ఆరోగ్యరీత్యా కొన్ని టాబ్లెట్స్ అవసరాలు ఉంటాయి. మరి వారికి కూడా మా మున్సిపల్ నుంచి ఒక 5గురిని మన సెక్షన్గా పెట్టి వారికి కూడా టాబ్లెట్స్ అందించడం, ఇతర ఏ అవసరాలు ఉన్నా వారికి కూడా అందించడం జరుగుతుంది. మరి ఈ విధంగా మా పట్టణాన్ని, మా వార్డు ప్రజలను కాపాడుకునే దిశలో మన మున్సిపల్ తరఫున అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఇప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేసుకుంటూ మరి రెడ్ జోన్ వచ్చింది కాబట్టి మీరు కూడా వాళ్ళకు ఏ కొరత రాకుండా వాళ్ళకు నిత్యావసర సరుకులు కావచ్చు ఏవైనా మీరు దగ్గర నుండి చూసుకోవాల్సిన వారు కూడా అందరికీ అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకు, వైద్య సిబ్బందికి వారు అలర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు మరి May 3 వరకు ఈ లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పట్టణ వాసులు కావచ్చు, వార్డు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు వారు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకుంటున్నారు. మరి ఈ విధంగా మీకు మరి అవకాశం ఇచ్చిన V3 వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గ్రామం లోపల తర్వాత సుభాష్ నగర్లో ఒక వ్యక్తి, అతనికి పాజిటివ్ వచ్చింది కనుక దానికి ఏరియా అంతా మొత్తం రెడ్ జోన్గా డిక్లేర్ చేసిండ్రు. దీనికి గాను ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి తీర్చేటందుకు మున్సిపల్ ద్వారా కానీ, మెడికల్ ద్వారా కానీ, తర్వాత రెవెన్యూ ద్వారా కానీ సర్వీస్ చేయడానికి మేము అందరం ముందు ఉంటున్నాము.
వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు కానీ వాటర్ కానీ కూరగాయలు కానీ ఇవన్నీ అందించినందుకు, తర్వాత మళ్ళీ బ్యాంకు వాళ్ళ ద్వారా కానీ వీళ్ళకు డబ్బులు కొద్దిగా చెందేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఈ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారంగా మేము అన్నపూర్ణ భోజన పథకం 480 భోజనాలు మొత్తం గ్రామంలో చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా మేము వాళ్ళకు పబ్లిక్ వచ్చి వలస వచ్చిన వాళ్ళకు భోజనాలు అరేంజ్మెంట్ చేసినాం. తర్వాత మళ్ళీ నేను కూడా నా సొంతగా కూడా ఒక 300 మందికి భోజనాలు రోజు అరేంజ్మెంట్ చేస్తున్నాను. దీన్ని మనం ఉంచుకొని ప్రజలు కూడా మీరు ఏం చేయాలంటే కొద్దిగా కట్టుదిట్టంగా వండుకుంటా గవర్నమెంట్ సెంట్రల్ గారిని, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు కానీ వీళ్ళు చెప్పిన ఆదేశానుసార ప్రకారంగా మీరందరూ మా అందరికీ సహకరిస్తే అందరం మనం బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 పాజిటివ్ కేసులు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 50 మందికి కరోనా పాజిటివ్ నమోదు. కోవిడ్-19 కట్టడికి ప్రజలు మరికొద్ది రోజులు సహకరించాలి. భద్రాచలంలో లాక్డౌన్ పరిస్థితులను సమీక్షించిన మంత్రి సత్యవతి రాథోడ్. కరోనాపై అవగాహన గీతాలను రూపొందించాలి. బాలాజీ దూసరి రూపొందించిన గీతాలను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నమస్తే తెలంగాణ పేపర్ వార్తను ఖండించిన కరీంనగర్ ఎంపీ. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కుమార్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.